ఇచ్చోడ మండలంలో మైక్రో ఫైనాన్స్ పేరిట ఘరానా మోసం జరుగుతుంది. పుట్టగొడుగుల సంస్థలు పుట్టుకొస్తున్నాయి. పేద మధ్యతరగతి అమాయక మహిళలే టార్గెట్గా చేసుకుని ఈ దందాను సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా మైక్రో ఫైనాన్స్లో పనిచేసే ఓ ఉద్యోగి ముగ్గురు మహిళల పేరిట వారికి తెలియకుండా ఒక్కొక్కరి పేరు మీద 40,000 రూపాయల వరకు రుణం తీసుకుని ఆ డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం గ్రహించిన సదరు మహిళలు తమకు మోసం జరిగిందని న్యాయం చేయాలని మైక్రో ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లడంతో ఇది బహిర్గతమైంది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వేరొకరు మోసపోకుండా విస్తృత అవగాహన కల్పించాలంటున్నారు. ఇక్కడ ఫిన్కేర్ బ్యాంక్ ఇచ్చోడ బ్రాంచ్ నుంచి మాకు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి లోన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఫోన్ చేసిన ప్రకారం మేము సరే అని చెప్పేసి వచ్చినాము. మాకు తర్వాత ఆన్లైన్లో మా లోన్ గురించి డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసుకున్నారు. నెక్స్ట్ మా టర్మ్స్ కూడా తీసుకొని వాళ్ళు మాకేం చెప్పారంటే ఇంకా లోన్ అప్రూవల్ కాలేదు, మీకు లోన్ శాంక్షన్ కాలేదు అని చెప్పారు. కానీ మాకు ఓటీపీ ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళకి మా పైన వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు డెబిట్ చేసుకున్నట్టు మాకు మెసేజ్లు వచ్చినాయి. దాన్ని బట్టి మళ్ళీ మేము ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే రేపు ఇస్తాం, తర్వాత ఇస్తాం, ఇదంతా రాంగ్, అది కరెక్ట్ కాదని చెప్పేసి మమ్మల్ని మాట దాటేసారు. అయినా కూడా నిజమే, వాళ్ళే పిలిపించారు, వాళ్ళే లోన్లు ఇస్తామని అన్నారు కదా, వాళ్ళు చెప్పేదంతా నిజమే కావచ్చు అని చెప్పేసి మేము నమ్మినాం. అయితే మళ్ళీ ఏంటి అని అంటే ఎంత అడిగినా కానీ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు. లాస్ట్కి మాకు ఫేక్ కార్డ్స్ ఇచ్చారు. ఫేక్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత అది 24 అవర్స్లో ఇష్యూ కావాలి, అయినా కూడా కాలేదు. సార్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి మేము 5-6 డేస్ ఆగిన తర్వాత కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారనంటే ఇంకా టైం పడుతుంది, సర్వర్ బిజీ అనుకుంటే మాకు అన్ని అబద్ధాలు చెప్పారు. మళ్ళీ మేము ఇదంతా కుదరదని చెప్పేసి పై ఆఫీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు యాక్షన్ తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, మా విలేజ్కి కూడా వచ్చారు, అడిగిండ్రు. మళ్ళీ మా ఒరిజినల్ కార్డ్స్ మాకు ఇప్పించారు. కానీ అందులో ఉన్న అమౌంట్ మాత్రం వాళ్ళే తీసేసుకొని వాడుకున్నారు. మాకు ఇంతవరకు డబ్బులు మా ఒక్కరికి 40,000 అంటే అందులో 2,000 రూపీస్ ఇన్సూరెన్స్ కట్ అయ్యి 38,000 వస్తుందని చెప్పారు. ముగ్గురి అక్షరాల 1,14,000 రూపాయలు. అయితే మళ్ళీ మాకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చిండు బ్యాంక్ మేనేజర్ తగ్గిస్తారు. అగ్రిమెంట్ ఏమనంటే జూలై 26th డే రోజు మేము మీకు అమౌంట్ మొత్తం ఇచ్చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసిచ్చిండు. అయితే నిన్న 26th డే మేము ఆఫీస్కి వచ్చి అడిగితే మళ్ళీ ఒకరోజు ఆగండి అని చెప్పేసి మళ్ళీ వాయిదా పద్ధతితోనే వెళ్తున్నారు. మరి ఈ రోజు కూడా ఆఫీస్కి వచ్చినా ఇంతవరకు తన ఆసక్తి లేదు. మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇప్పుడు ముగ్గురం బాధితులు ఉన్నాం సార్. కానీ ఇంకా ఎటువంటి వాళ్ళు ఎంతమంది